నోటి మీద వేలేసేయండి, మాట్లాడొద్దు. ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చేతులు జోడించి కళ్ళు మూసేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరులకు తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప సమయం బట్టి వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజున చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందరి బట్టి వందనాలు తండ్రి. ఈ రోజు నాయన కొండబట్ల పాలెంలో సండే స్కూల్కి మీరు నడిపించినటువంటి విధానం బట్టి వందనాలైనా. కథ చెప్పవచ్చుండగా తండ్రి, బిడ్డలు గుర్తుపెట్టుకుని జ్ఞానం దయచేయండి నాయన. మీరే తోడుగా నడిపించండి తండ్రి. నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందకు చేర్చుకోమని నా ప్రియుడు, నా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి, మాట్లాడద్దు, ఇంకా ఇటు చూడాలి నా వైపు. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి స్టోరీ ఎవరి గురించి అని అంటే, అహజ్యా అనే వ్యక్తి గురించి. ఎవరి గురించి? ఏం పేరు? అహజ్యా. ఏం పేరు? అసలు ఈ వ్యక్తి ఏం చేశాడు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ వ్యక్తి అంటే ఒకరోజు మేడ పైన నుంచొని ఉన్నాడు. ఎక్కడ మేడ అంటే ఏంటి? ఇంకేమంటారు? డాబా పైన దాన్ని మేడ అంటారు. సో తిను అక్కడికి వెళ్ళి నుంచున్నాడు అనమాట. నుంచోగానే అక్కడి నుంచి పొరపాటున కింద పడిపోయాడు. అక్కడి నుంచి ఏమయ్యాడు? వెళ్ళాలి. అక్కడి నుంచి ఎక్కడ పడ్డాడు? నేల మీద పడిపోయాడు. మేడ మీద నుంచి కింద పడితే ఎట్లుండిద్ది? బ్రతుకుతాడు మనిషి? చనిపోతాడు కదా. కానీ తిని చనిపోలే. తినకి వెన్నుముక్క ఇరిగింది. వెన్నుముక్క వెనకాల ఉంటుంది కదా వెన్నుముక్క, ఆ వెన్నుముక్క ఇరిగి మంచాన ఉన్నాడు. అసలు తినకి ఈ యొక్క నొప్పి కానీ తగ్గిద్దో లేదో, తిరిగి లేచి నడవగలడా లేదా అని చెప్పి ఒక దేవతని అడిగిరండి అని తన దగ్గర ఉన్న కొంతమంది పనులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి పంపించాడు. ఎవరిని అడిగిరమ్మని? దేవతని. ఎవరిని? దేవత అంటే ఏంటి? విగ్రహాలకి వాళ్ళు పూజిస్తూ దేవత అని చెప్పి వాళ్ళు మొక్కుతూ ఉంటారనమాట కొంతమంది. కాబట్టి ఇది యెహోవా దేవునికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు? అసలు దేవుడు ఎవరు? ఆయనే కదా, యెహోవా దేవుడే దేవుడు. కానీ వీళ్ళు ఎవరికి మొక్కుతున్నారు? వెళ్ళి దేవతకి మొక్కుతున్నారు. ఈయన ఏమని చెప్పాడు? వాళ్ళ పనులందరినీ పిలిచి ఏమని కనుక్కొని రమ్మన్నాడు? నేను మళ్ళీ లెగవగలనా, తిరిగి నడవగలనా లేదా, అసలు నాకు ఇది తగ్గిపోయిద్దా లేదా, వెళ్ళి ఎవరిని అడిగిరండి? దేవతని వెళ్ళి అడిగేసిరండి అని అంటే సరేనని బయలుదేరారు. సరేనని చెప్పి బయలుదేరారు. ఎవరిని అడగటానికి? ఎవరిని? అసలు దేవుడేనా ఆ దేవత? కాదు కదా. అయినా కూడా వెళ్ళారు. వీళ్ళు వెళ్తూ ఉంటే దారిలో ఏలియా అనే ప్రవక్త వాళ్ళని ఆపేశాడు. ఎవరిని ఆపాడు? దేవత దగ్గరికి వెళ్తున్నారు చూసారా కొంతమంది జనాలు, వాళ్ళందరిని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు వేనంటే, ఇట్లా మా రాజుగారు చెప్పారు, ఇట్లా అహజ్యా రాజుగారు చెప్పారు, ఆయన మేడ మీద నుంచి కింద పడిపోయాడు, తిరిగి లెగవగలడా లేదా అని దెబ్బలు పడతాయి, ఇది చూడాలి, తిరిగి లెగవగలడా లేదా అని చెప్పి కనుక్కోవడానికి ఎక్కడికి వెళ్తున్నాం మేము? దేవత దగ్గరికి వెళ్తున్నామంటే అప్పుడు యేసయ్య, యెహోవా దేవుడు ఏలియా ద్వారా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మీ రాజు అంటే ఈ ఊర్లో రాజు ఉన్నాడా లేదా? రాజు ఉన్నాడు. ఆ రాజుకి కానీ ఆ ఊరికి కానీ దేవుడు ఉన్నాడా లేదా? ఎవరా దేవుడు? యెహోవా దేవుడు. యేసయ్య యొక్క తండ్రి యెహోవా దేవుడు అనమాట. కాబట్టి యెహోవా దేవుడు అని చెప్పాలి మనం. అర్థమైందా? ఎవరు? యెహోవా దేవుడు ఉన్నాడా లేదా? అయినా కూడా వీళ్ళు ఎవరిని కనుక్కోమని పంపించారు? అహజ్యా దేవత దగ్గరికి వెళ్ళి కనుక్కొని రమ్మన్నారు. అంటే ఆ దేవత నిజంగా ఉందా? లేదు. కానీ వీళ్ళు నమ్ముతున్నారు ఉందని అని చెప్పి ఏలియా, దేవుడు ఇట్లా చెప్తున్నాడు మీతో, ఖచ్చితంగా మీ రాజు పంపించాడు మిమ్మల్ని,
ఏంది దేవత దగ్గరికి వెళ్ళమని పంపిస్తున్నాడు కదా, మీ రాజు ఖచ్చితంగా చచ్చిపోతాడు, ఖచ్చితంగా చనిపోతాడు. ఎందుకనంటే తను చేసిన తప్పేంది? ఎవరిని అడిగి కనుక్కోవాలి? యెహోవా దేవుడిని అడిగి కనుక్కోవాలి. కానీ ఎవరిని అడిగి కనుక్కుంటున్నాడు? దేవతను అడిగి కనుక్కోవడం ఏంది? ఖచ్చితంగా మీ రాజు చనిపోతాడు, ఇదే వెళ్ళి చెప్పండి అన్నాడు. సరేనని చెప్పి వీళ్ళు తిరిగి వెళ్ళి రాజు దగ్గరికి, అయా అహజ్యా రాజు గారు, మరి మేము వెళ్తుంటే ఏలియా అనే ఒక ప్రవక్త ఆయన దేవుడు చెప్పాడని మాటలు మాతో చెప్పాడు, మీరు చనిపోతారంట అన్నాడు. మన దగ్గరికి వచ్చి ఎవరైనా నువ్వు చనిపోతావంట అంటే ఎట్లుండిద్ది? మనకి ఎలా ఉండిద్ది? ఏమనిపిదా మీకైతే? ఎవరైనా వచ్చి మన దగ్గరికి నువ్వు చనిపోతావు అంటే ఏమంటారు? బాధగా ఉండిద్ది, ఇంకా కోపం వచ్చిద్ది, నీకు తెలుసా నేను చనిపోతానని, అంతే కదా. అలాగే ఈ రాజు కూడా కోపం వచ్చింది. ఎంత ధైర్యం, ఎవరైనా ఎట్టుంటాడు ఏందన్నాడు. అనగానే చూసిన వాళ్ళందరూ ఇదిగిదిగో ఆయన తోలు దట్టి కట్టుకొని ఉన్నాడు, మనిషి ఇట్లా ఉన్నాడు, ఆకారం ఇట్లా ఉంది అలా ఉందని మొత్తం చెప్పాడు ఆయన గురించి. చెప్పి ఇంకో వ్యక్తి వచ్చి అతని పేరు ఏలియా అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరు చెప్పారు ఈ మాటలు? ఏలియా చెప్పాడని ఈ యొక్క జనాలు వెళ్ళి తనతో అహజ్యా రాజుతో చెప్పంగానే ఆ రాజు ఏం చేశాడు? ఇటు చూడాలి. అహజ్యా రాజు 50 మందికి ఒక హెడ్ ఉంటారనమాట అక్కడ. ఇప్పుడు 50 మంది జనాలు ఉన్నారనుకో, వాళ్ళకు ఒక హెడ్ ఉంటాడు. ఇంకో 50 మంది జనాలు ఉన్నారనుకో, వాళ్ళకు ఒక హెడ్ ఉంటాడు. అందుకని చెప్పి 50 జనాల్ని వాళ్ళకున్న హెడ్ని పిలుచుకొచ్చాడు. రండి మీరు అన్నాడు. వచ్చారు వాళ్ళు. మీరు ఏలియా దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి నేను పిలుస్తున్నానని తీసుకురండి నా దగ్గరికి అన్నాడు. ఏమన్నాడు? ఏలియా దగ్గరికి వెళ్ళి నేను పిలుస్తున్నానని నా దగ్గర తీసుకురండి అన్నాడు. ఎంతమందిని పంపించాడు మొత్తం? 51. ఎందుకు 51? 50 మంది ఏమో జనాంగం, ఇంకొకళ్ళు వాళ్ళకి పైన అధికారి, కాబట్టి 51 మంది వీళ్ళందరూ కూడా వెళ్ళారు. ఎవరి దగ్గరికి? ఎందుకు వెళ్తున్నారు వాళ్ళందరూ? ఎందుకు వెళ్తున్నారు ఏలియా దగ్గరికి? వీళ్ళు రాజు తీసుకురమ్మన్నాడు కదా తన దగ్గరికి, ఈ మాట చెప్పాడు కదా మీకు, ఆయన్ని తీసుకురండి అని పంపించారు. పంపించినప్పుడు సరేనని వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచొని, ఏమయ్యా కిందకి రా, కొండ మీద కూర్చున్నాడు అంటే. ఏలియా ఎక్కడ కూర్చున్నాడు? కొండ మీద కూర్చుంటే కిందకి రా, 50 మందికి అధికారం ఉన్నాడుగా పెద్ద ఆయన పిలిచాడు, కిందకి రా నువ్వు తొందరగా అన్నాడు. నేను గనక నిజంగా ప్రవక్తనైతే మీరు ఖచ్చితంగా అగ్ని చేత కాల్చిపడిపోతారని, అంటే అగ్ని మీ మీదకి వచ్చింది, నేను కనుక నిజంగా ప్రవక్తనైతే అన్నాడు. ఆ మాట అనటం ఆలస్యం, పైనుంచి అగ్ని వచ్చింది. పైనుంచి అగ్ని వచ్చి వాళ్ళందరూ కాలి బూడిదైపోయారు. ఎంతమంది? 51 మంది కాలి బూడిదైపోయారు. మరలా ఈ విషయం అహజ్యా రాజుకు తెలిసింది. ఏంది ఇట్టా వీళ్ళు చనిపోయారని చెప్పి మళ్ళీ 2సారి పంపించాడు. మళ్ళీ 2సారి ఏం చేశాడు? ఎంతమందిని పంపించాడు? మళ్ళీ 51 మందిని పంపించాడు. 50 మందిని వాళ్ళకి అధికారిని పంపించాడు తిరిగి. ఆయన కూడా వచ్చి, అయ్యా రా కిందకి రా, మా రాజు పిలుస్తున్నాడు, రా తొందరగా రా అన్నాడు. మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఏమన్నాడు? నేను గనక నిజంగా ప్రవక్తనైతే, నేను కనుక నిజంగా ప్రవక్తనైతే ఆకాశం నుండి ఏమొచ్చింది? అగ్ని వచ్చింది అన్నాడు. మళ్ళీ అగ్ని వచ్చి వాళ్ళందరినీ కాల్చివేసింది. వాళ్ళందరినీ ఏం చేసింది? కాల్చేసింది. వాళ్ళందరూ కూడా మరలా చనిపోయారు. అసలు ఆకాశం నుంచి అగ్ని ఎట్లా వస్తుంది? ఎవరు పంపిస్తున్నారు? ఎవరు? యెహోవా దేవుడు అగ్నిని పంపిస్తున్నాడు. మరి నిజంగా తన ప్రవక్తే కదా, తను చెప్పిన మాట నమ్మాడా అహజ్యా రాజు? నమ్మాల. కోపం వచ్చింది, నాకు చెప్పటం ఏంది, రమ్మని నా దగ్గర తీసుకురండి అన్నాడు. కాబట్టి ఎన్నిసార్లు పంపించాడు ఇప్పుడు జనాలు ఏలియా దగ్గరికి? 2 సార్లు పంపించాడు. ఎంతమంది జనాలు చనిపోయారు 2 సార్లు వెళ్ళినప్పుడు? ఎంత ఎంత ఎంతమంది? 102 మంది జనాలు ఏమైపోయారు? చనిపోయారు. 2సారి వెళ్ళిన వాళ్ళు కూడా చనిపోయేసరికి అహజ్యాకి ఇంకా కోపం వచ్చింది. ఈసారి కూడా చనిపోయారు. మళ్ళీ 3సారి పంపించాడు. మళ్ళీ ఏం చేశాడు? 3సారి మళ్ళీ 50 మందిని, ఆ 50కి ఒక అధికారిని పంపించాడు. వెళ్ళి తీసుకురండి ఆయనండి.
అనగానే సరే నేను వెళ్ళాడు. అయితే ఈ అధికారి ఎలా మాట్లాడాడంటే ఏలియాతో వెళ్ళి, అయ్యా మీకు వందనాలు అని చెప్పి మోకరించి ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేయలేదు. తన మోకాళ్ళ మీద ఉండి, అయ్యా మా రాజు పిలుస్తున్నాడు మిమ్మల్ని, కాబట్టి దయచేసి మా ఎందుకు కనికరం ఉంచు. నువ్వు ముందు వాళ్ళని చంపినట్టు మమ్మల్ని దయచేసి చంపొద్దు. మా 50 మందిని నన్ను బ్రతకని, మమ్మల్ని కొంచెం జాలితో చూడు. ముందు వాళ్ళు చనిపోయారు, మేము చూసాం. దేవుని కోపం ఎట్టుండిద్దో. మా మీద మాత్రం ఆ శిక్ష వేయొద్దు, మేము తగ్గే ఉంటాం. కాబట్టి దయచేసి మీరు రాజు దగ్గరికి రండి, ఆయన తీసుకురమ్మని చెప్పారు. కాబట్టి మీరు ఏ మాట చెప్పకుండా రండి అని అడిగాడు. అయితే ఈ ఫస్ట్ అధికారి, రెండో అధికారి ఎట్లా మాట్లాడారు, మూడో అధికారి ఎట్లా మాట్లాడాడు? ఫస్ట్ ఆయన ఎట్లా మాట్లాడాడు? అధికారి కిందకరా, ఏలియా కిందకరా అన్నాడు. వచ్చాడా? రాలేదు. మళ్ళీ రెండో ఆయన ఎలా పిలిచాడు? రెండో ఆయన ఎలా పిలిచాడు? ఏలియా కిందకి రా అన్నాడు రెండో ఆయన కూడా. కాబట్టి రెండో వాళ్ళు కూడా ఏమయ్యారు? చనిపోయారు. కానీ మూడో వ్యక్తి ఏమని పలకరించాడు? ఏం చేశాడు? పిలుస్తున్నాడు. ఎలాగా? నుంచో అని చెప్పాడు. ఇలాగా మోకాళ్ళ మీద ఉండి, కొంచెం ఈ జనాలు చూసి నువ్వు జాలిపడు, మమ్మల్ని దయచేసి అలాంటివి చేయబాక, మమ్మల్ని అగ్నికి కాల్ చేయొద్దు, దయచేసి రండి అని చెప్పి ప్రియముగా అడిగాడు. అంటే మనకు చూడంగానే ఇంక వెళ్ళాలనిపించింది అనమాట. అంతలాగా అంత చక్కగా అడిగాడు తను. ఆ మూడో వ్యక్తి, ఆ మూడో అధికారి అడిగినప్పుడు యెహోవా దేవుడు ఏలియాతో చెప్పాడనమాట. దేవుడు ఏమని? ఏలియా నువ్వు తనతో వెళ్ళు, ఏం కాదు, నేను ఉంటాను నీకు తోడు, నువ్వు తనతో వెళ్ళు అనగానే ఏలియా ప్రవక్త ఏం చేశాడు? ఆ మూడో అధికారితో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి? అహజ్యా రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన చూసి, మీరేనా ఈ మాట చెప్పింది? మీరేనా ఏందో అన్నారంట, నా గురించి ఏమన్నారు అని అడిగాడు రాజు. అడిగితే, అయ్యా నేనే అన్నాను. ఏమన్నానంటే, యెహోవా దేవుడు నాతో చెప్పాడు మీరు బ్రతకరని. ఎందుకు అని అంటే, ఇజ్రాయేలీలకి దేవుడు లేడనుకుంటున్నారా? దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు కదా. ఎవరు ఆయన? యెహోవా దేవుడు. ఆయన ఉన్నాడు కదా. ఆయన ఉన్నా కూడా మీరు ఏం చేశారు? దేవత దగ్గరికి పంపించారు. మీరు ఎంత పెద్ద తప్పు చేసి ఎలా బ్రతుకుతారు అనుకుంటున్నారు? అందుకని దేవుడి శిక్ష మీ మీదకి రాబోతుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా చనిపోతారని మొహం మీద చెప్పాడు. సార్ ఏం చేశాడు? మొహం మీద మీరు ఖచ్చితంగా చనిపోతారని చెప్పగానే, ఆ మాట వినంగానే ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. తర్వాత ఆ మాట ప్రకారమే నిజంగానే చనిపోతాడు. నిజంగానే ఏమైపోయాడు? చనిపోయాడు. కాబట్టి ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ మనం పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడుతున్నప్పుడు మనం ఎట్లా మాట్లాడాలి? వినయంగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, గౌరవించి మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? గౌరవించి మాట్లాడాలి. ఏంది వస్తే ఏంది అన్నట్టు మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? ఫస్ట్ అధికారిని, రెండో అధికారిని ఊరుకున్నాడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే? కానీ మూడో అధికారిని మాత్రం ఎందుకు వదిలిపెట్టేశాడు దేవుడు కూడా? వినయంగా మాట్లాడాడు, తగ్గించుకొని మాట్లాడాడు. కాబట్టి తనను ఏమి చేయాలి? 50 మంది బ్రతికాడు, ఈ అధికారి కూడా బ్రతికాడు. అదీగాక అహజ్యా చేసిన తప్పేంటి? యెహోవా దేవుణ్ణి పట్టుకొని, దేవుణ్ణి ఉండగా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? దేవత దగ్గరికి వెళ్ళమన్నాడు. మనం కూడా దేవుడు ఉన్నాడు మనకి, కాబట్టి ఆయనకే ప్రార్థన చేయాలి, ఆయన్నే అడగాలి ఏమైనా. అంతేగాని విగ్రహాలకు మొరక్కటం కానీ, ఇంకా వేటికైనా దేవతల దగ్గరికి వెళ్ళటం కానీ మనం చేస్తే మన మీద కూడా వస్తుంది శిక్ష. అహజ్యాకు తెలుసా తెలీదా యెహోవా దేవుడు ఉన్నాడని? తెలుసా తెలీదా? తెలుసు, అయినా కూడా పంపించాడు. మనకు కూడా దేవుడు ఉన్నాడని తెలుసా తెలీదా? మనం కూడా తెలిసి కూడా చేసామనుకో ఆ విగ్రహాలకు మొక్కటం, మన మీదకి కూడా వస్తుంది శిక్ష. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ తప్పు చేయకూడదు. ఎవరిని ఒక్కళ్ళనే ప్రార్థించాలి. ఆ ఒక్కళ్ళు ఎవరు? యెహోవా దేవుడు.
యెహోవా దేవుణ్ణి ప్రార్థించాలి. యెహోవా దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందా? ఆయన ఈ లోకానికి వచ్చి ఇలా ఉండాలి, మీరు ఇట్లా అబద్ధం ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు అని చెప్పాడు మా దగ్గరికి వచ్చి. అర్థమైందా? ఎవరికి ప్రార్థన? యెహోవా దేవునికే ప్రార్థించాలి. ఆయన ఒక్కడే దేవుడు. కాబట్టి మనం పెద్దవాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కూడా ఎలా మాట్లాడాలి? మంచిగా గౌరవంగా మాట్లాడాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. అంటే మన ఒంటి బిహేవియర్తో అర్థమైపోవాలి వాళ్ళకి మంచోళ్ళు వీళ్ళు అని. మీరు సరిగ్గా నుంచోకుండా ఎట్టబడితే అట్ట చేతులు ఇలా పెట్టుకొని నుంచున్నారనుకో, వాళ్ళకి ఏమనిపిస్తుంది? వీళ్ళు మంచోళ్ళు కాదు, సండే స్కూల్కి వెళ్తారు అంతేగాని వీళ్ళకేమీ తెలియదు అని అనుకుంటారు. కానీ మనం ఎప్పుడు కూడా పెద్దోళ్ళని ఏం చేయాలి? గౌరవించాలి, మంచిగా మాట్లాడాలి. వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని తిరిగి తిట్టకపోయినా ఎవరు చూస్తున్నారు మీరు అలా మాట్లాడటం? దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు అస్సలు ఊరుకోడు. కాబట్టి ఎవరినైనా కూడా గౌరవించి మాట్లాడాలి. అది గుర్తుపెట్టుకోండి, సరేనా? అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. యేసయ్యా, మనందరూ మనసులో ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, మాకు కథ గుర్తుపెట్టుకుని జ్ఞానం ఇవ్వేసయ్యా, మంచి ఆలోచన శక్తిని ఇవ్వేసయ్యా, సండే స్కూల్కి వచ్చేటట్టు ప్రతి వారం వచ్చేటట్టు చేసేయా. చేయాలి ప్రార్థన అందరూ. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడిచినటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలనైనా. ఎంతోమంది ప్రభు ఈ రోజున చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగానైనా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారానైనా, పాడిన పాటల ద్వారా ప్రభు మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. బిడ్డలు విన్నటువంటి కథ గుర్తుపెట్టుకునే జ్ఞానములు దయచేయండి తండ్రి, మంచి ఆలోచన శక్తిని దయచేయండి తండ్రి, జ్ఞాపక శక్తిని దయచేయండి ఆయన. వీరు చేసేటువంటి ప్రతి పనిలో నీవే తోడుగా ఉండండి ఆయన. స్కూల్కి వెళ్ళేటప్పుడు రాకపోకలు తోడుగా ఉండండి తండ్రి. వీరమ్మ నాన్న చేతి కష్టార్జితాన్ని దీవించి మరింతగా ఆశీర్వదించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.